హలో గైస్. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ అందరికీ కూడా ఆడిబులా? సో నేను స్క్రీన్ కూడా షేర్ చేశాను. సో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. సో వెదర్ యూ కెన్ సీ మై స్క్రీన్ షేర్ చేశాను నేను ఆల్రెడీ. ఒకసారి వైట్ స్క్రీన్ ఏమైనా కనబడుతుందో చూడండి. సో వైట్ స్క్రీన్ ఏమైనా కనబడుతుందా? రైట్. ఓకే ఓకే. సీ గైస్, మనకి లాస్ట్ క్లాస్లో మనం R2R అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకే. సో మరి ఈరోజు క్లాస్లో మనం ఎస్ఏపికి సంబంధించిన మొత్తం టోటల్ బేసిక్స్, రేపొద్దున్న ఎస్ఓ హనాలో పనిచేసామంటే హనా అంటే ఏంటి, ఎస్ఓ హనా అంటే ఏంటి, ఓకే, ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఓకే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో R2R సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి ఓవరాల్ ఐడియా అబౌట్ ఎస్ఏపి అండ్ S/4HANA, ERP, ఫ్యూరీ యాప్స్, ఓకే. సో అలాగే మనకి యూజర్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఎస్ఏపిలో మనకి యూజర్ స్క్రీన్ ఎలా ఉంటుంది, సో అనేది కూడా మనం ఈరోజు సెషన్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ అనేది చేయబోతున్నాము. ఓకే. సో కాబట్టి ఇది సెకండ్ క్లాస్, R2R సంబంధించి సెకండ్ క్లాసు. సో కాబట్టి మనకి S/4HANA గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఓకే. సో ఎంతైతే మనకి అవసరం అవుతాయో సో అవన్నీ కూడా మనం ఈరోజు క్లియర్ కట్గా ఈ సెషన్లో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి ఎవరైనా నిన్ను ఏ సర్వర్లో పనిచేసావు, లేకపోతే S/4HANA ఏ వర్షన్లో పనిచేసావు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఏమని అడగచ్చు? ఎస్ఏపి S/4HANA ఏ సర్వర్లో పనిచేసావు అంటారు. లేకపోతే అసలు ఎస్ఏపి అంటే ఏంటి అని అడుగుతారు. లేదా ఈఆర్పి అంటే ఏంటి అని అడుగుతారు. లేకపోతే S/4HANA అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే. సో S/4HANAలో మనకి హనా అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రేపొద్దున్న ఏ సర్వర్లో నువ్వు పనిచేసావు, ఓకే, ఆ సర్వర్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఆ వర్షన్ ఏంటి, సో అనేది కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనకి బేసిక్గా మరి ఫస్ట్ క్లాస్ కాబట్టి, సెకండ్ క్లాస్ కాబట్టి R2Rలో ఎస్ఏపికి సంబంధించిన బేసిక్స్ అనేవి ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో మనకి జర్నల్ ఎంట్రీస్, ఎందుకంటే మనకి R2R అంటేనే పిల్లర్ మనకి జర్నల్ ఎంట్రీ. ఆ జర్నల్ ఎంట్రీ లేకపోతే మనకి ట్రాన్సాక్షన్ మన రాంగ్గా పోస్ట్ చేస్తే అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి R2Rలో మనకి సెకండ్ వచ్చేటప్పటికి జర్నల్ ఎంట్రీ అనేది కంపల్సరీ. కాబట్టి జర్నల్ ఎంట్రీ అనేది ప్రాపర్గా ఎస్ఏపిలో ఎలా రికార్డు చేస్తారు, ఓకే, అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ అనేది చేసిన తర్వాత సిస్టంలో మనం ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేద్దాం. అలాగే మనం ఫ్యూరీ యాప్స్లో కూడా మనం ట్రాన్సాక్షన్స్ని ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్లో ఎలా పోస్ట్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. ఓకేనా? అండ్ సో మరి ఈరోజు సెషన్లో ఏంటంటే మనకి బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మనం బేసిక్స్ అనేది నేర్పిస్తున్నామండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే మనకి అసలు ఎస్ఏపి అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత మనం S/4HANA గురించి మనం తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఎస్ఏపిలో మనకి ఎస్ అంటే ఏంటండి? ఎస్ఏపి అంటే ఏంటి? సిస్టమ్స్, అప్లికేషన్, ప్రోడక్ట్స్ ఇన్ మొత్తం S/4HANA సిస్టమ్ అంతా నేర్చుకున్న తర్వాత ఎవరైనా వచ్చి సరదాగా ఎస్ఏపి అంటే ఏంటి అన్నారనుకోండి, సో మీరు అలా నోరు వెళ్ళబెట్టారనుకోండి, సో నేర్చుకున్నదంతా వృధా అయిపోతుంది. అవునా కదా? చిన్న క్వశ్చన్తో. సో కాబట్టి సో మనకి ఎస్ఏపిలో మనకి S/4HANAలో మనకి సో ఎస్ఏపి అంటే ఏం చెప్పాం మనం? సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పడం జరిగింది. సో S/4HANAలో మనకి ఎస్ అంటే ఏంటి? సిస్టమ్స్, ఏ అంటే ఏంటిది? అప్లికేషన్స్, పి అంటే ఏంటిది? మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి సో ఇక్కడ సో సిస్టమ్స్ అంటే ఏంటండి జనరల్గా? సో కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్.
ఆర్ ఎనీ డివైస్. ఓకే, సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లేదా ఎనీ డివైస్ అంట. అప్లికేషన్ అంటే ఏంటి? సో ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ఓకే, అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అండి. సిస్టమ్స్ అంటే కంప్యూటర్, ల్యాప్టాప్, ఎనీ మొబైల్ డివైస్, ఎనీ డివైస్. సో ప్రోడక్ట్స్ అంటే ఏంటి? సో ప్రోడక్ట్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి ఎస్ఏపి ఏం చేస్తుంది? వాట్ జనరల్లీ ఎస్ఏపి విల్ డూ? ఎస్ఏపి విల్ క్యాప్చర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్ అనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే మనకి ఇక్కడ ఈ ఎస్ఏపి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ దేని రిలవెంట్ అయి ఉంటాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. ఒక బిజినెస్ అన్న తర్వాత దానికి సంబంధించిన డేటాను ఎక్కడ స్టోర్ చేస్తుంది? డేటాబేస్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. అది బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది కాబట్టి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపిని మనం బిజినెస్ సంబంధించిన డేటాబేస్ మనకి స్టోర్ చేస్తుంది కాబట్టి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటాము. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే ఇక్కడ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. సో మనకి కంప్యూటర్, ల్యాప్టాప్ ద్వారా మనం కీ ఇన్పుట్ ఇస్తే దాని అవుట్పుట్ రిజల్ట్ కూడా మనకి కనబడుతుంది, అవునా కదా? ఇప్పుడు నేను ఏదైనా సిస్టంలో కంప్యూటర్లో ఇన్పుట్ ఇస్తే దాని అవుట్పుట్ మనకి కనబడుతుందా లేదా? బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. కనపడుతుందంటే సాఫ్ట్వేర్ ఉన్నట్టే కదా. సో ఏదైనా ఇన్పుట్ ఇచ్చాము అంటే సిస్టంలో ఇన్పుట్ ఇస్తే లోపల కంప్యూటర్ లోపల సాఫ్ట్వేర్ ఉన్నట్టే కదా. సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అది పనిచేస్తుంది మనకి. చెప్పండి. హలో రామకృష్ణ మీట్లో పెట్టండి ఒకసారి. రామ్ కుమార్. సో ఇక్కడ ఈ పాయింటర్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యూట్లో పెట్టాలండి, మ్యూట్లో పెట్టాలి. రామన్ కుమార్. ఓకే, సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నాము. ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ ద్వారా మనం స్టోర్ చేస్తున్నాము. అలాగే మనకి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అలాగే ఎనీ డివైజెస్ మనకి. సో ఏదైనా మన అంటే ఇక్కడ డివైస్ వచ్చేటప్పటికి ఎస్వాహన సాఫ్ట్వేర్ మనకి ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేస్తామండి. ఫ్యూరీ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తాం, లేదా జియుఐ ద్వారా, లేదా జియుఐ. ఎస్ఏపిలో మనకి యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం రికార్డు చేయాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యూరీ యాప్స్, రెండోది జియుఐ. ఫ్యూరీ యాప్స్, రెండోది జియుఐ. సో ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపిలో మనం రికార్డ్ అనేది చేస్తాము. అలాగే మనకి జియుఐ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపిలో మనం రికార్డ్ అనేది చేస్తామన్నమాట. జియుఐ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై జియుఐ? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో జియుఐ అంటే ఏమన్నా మనం అంటే సింపుల్గా మాట్లాడితే ఒక యూజర్ అనేవాడు ఎస్ఏపిలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేయాలి అంటే సో వాడికి 2 ఆప్షన్స్ మనకి ఎస్ఏపిలో ఉన్నాయి. ఒకటి ఫ్యూరీ యాప్స్. ఓకే, యాప్స్లోకి వెళ్ళి మనం పోస్ట్ చేయొచ్చు, లేదా జియుఐ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. జియుఐ అంటే ఏం చెప్పుకున్నాం మనం? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో కాబట్టి రేపొద్దున ఎవరైనా వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. Systems are nothing but computers, laptops, or any device. In SAP, that is the Fury apps or GUI. So based upon the Fury apps and GUI, we can give the transaction to the system.
ఓకే. సో మనకి ప్రోడక్ట్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. వాట్ ఎస్ఏపి విల్ డూ? ఎస్ఏపి విల్ క్యాప్చర్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్. సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి అనేది గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది? డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని చెప్పడం జరిగింది. అండ్ ఎస్ఏపిలో మనకి ఎండ్ యూజర్ స్క్రీన్స్, అంటే ఎండ్ యూజర్ యూజ్ చేసే స్క్రీన్స్ మనకి ఫ్యూరీ యాప్స్ లేదా జియుఐ అంటారు. జియు అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ సాఫ్ట్వేర్ అనేది 1970s దీన్ని ఇన్వెన్షన్ అనేది జరిగింది. ఇప్పుడు వచ్చింది సాఫ్ట్వేర్ కాదు ఇది. ఇప్పుడు 1970s ఉంది ఈ సాఫ్ట్వేర్. దీన్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. దిస్ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్వెంటెడ్ బై 5 ఐబీఎం ఎంప్లాయీస్. ఓకే, ఇది మార్కెట్లో కొత్తగా నిన్నగాక మొన్న వచ్చిన సాఫ్ట్వేర్ కాదు ఇది. ఓకే, 1970s వచ్చింది. ఓకేనా? సో ఈ సాఫ్ట్వేర్ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవారు. లేటర్ దీని అబ్రివేషన్ అనేది మారిపోయింది. సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో అంతకుముందు దీన్ని ఎలా పిలిచేవాళ్ళు అండి? సో అంతకుముందు దీన్ని సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని చెప్పి దీన్ని పిలిచేవారు. తర్వాత దీన్ని మార్చేశారు, ఈ అబ్రివేషన్ కూడా మార్చేశారు. ఇది SAP-SE అంటారు. ఇది అంటే సొసైటీస్ యూరోపియా అనేది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ ఇక్కడిది కాదు, జర్మన్ సంబంధించిన సాఫ్ట్వేర్. SAP-SE సో మనకి SAP-SE అనేది ఒక జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. SAP-SE అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. ఓకే, సొసైటీస్ యూరోపియా అంటారు. ఓకే, SAP-SE అనేది ఒక జర్మనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకేనా? జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, సో ఇది మనకి 1970s మార్కెట్లోకి వచ్చిందనమాట. ఓకే, సో ఈ SAP అనేది మనం ERP సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. SAPని ERP సాఫ్ట్వేర్ అంటారు. సో SAPని మనం ERP సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. SAPని ఏమంటారు? ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAPని మనం ERP సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే, సో మార్కెట్లో మనకి ERP సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి చెప్పండి? మార్కెట్లో మనకి ERPs ఏమున్నాయి? టాలీ ప్రైమ్, ఇంకా సో క్విక్ బుక్స్, పీపుల్ సాఫ్ట్, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, సో JD ఎడ్వర్డ్స్. మార్కెట్లో మనకి చాలా ERPs ఉన్నాయి. ఓకే, సో అందులో ఆరికిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, క్విక్ బుక్స్ ఉంది, సేజ్ ఉంది, గ్రూప్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, టాలీ, ఓడో, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ERPs మార్కెట్లో ఉన్నాయి. అర్థమైందా? సో మరి ఈ SAP సాఫ్ట్వేర్ మనది ERP సాఫ్ట్వేరే, కానీ
మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ ఏంటో చెప్పండి కొన్ని. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈఆర్పీ సాఫ్ట్వేర్స్ ఏంటి? సో ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్. మరి ఎస్ఏపి మరి ఈఆర్పీస్లో కన్నా బెస్ట్ ఈఆర్పీ అవడానికి రీజన్ ఏంటి? బెస్ట్ ఈఆర్పీ అవడానికి రీజన్ ఏంటి? వై ఎస్ఏపి? వై ఎస్ఏపి? ఎస్ఏపి ఎందుకు ఇంత బెస్ట్ ఈఆర్పీ అయింది చెప్పాలి. బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఇట్ విల్ గివ్ ద ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్. ఎస్ఏపిలో మనకి ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, దానికి ఆ బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్లో ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా ఆ సాఫ్ట్వేర్ని రెడీ చేస్తారు అనమాట. అంటే ఆ బిజినెస్కి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ని సాఫ్ట్వేర్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఒకటి ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఎస్ఏపిలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఎఫ్ఐ, ఎంఎం, హెచ్డి అన్నీ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా సింగిల్ ప్లేస్లో మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా చూడగలుగుతాం అనమాట. ఒక హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టక్కుని మనం చూడగలుగుతాం. ఒక సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టక్కుని చూడగలుగుతాం. సో కాబట్టి ఇంటిగ్రేట్ అంటే ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వటం. సో ఎస్ఏపిలో మనకి చూసుకున్నట్లయితే సో అన్ని మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అవుతాయి అంట, చాలా మాడ్యూల్స్. సో అలాగే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, అలాగే యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. సో అలాగే మనకి సో హనా డేటాబేస్ అనమాట. సో మనకి డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది కదా, అది హనా అంటే S4 హనాలో హనా అనేది డేటాబేస్ అనమాట. అలాగే మనకి ఫ్యూరీ యాప్స్ ద్వారా మనకి సో ఫ్యూరీ యాప్స్ మార్కెట్లో రావడం మూలంగా వర్క్ అనేది యూజర్ వర్క్ అంటే ఎండ్ యూజర్ వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. యాప్స్లోకి వెళ్ళి పనిచేయటము, దాని ద్వారా ఏంటంటే వాడి ప్రొడక్టివిటీ అనేది పెరిగిందనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాల్సింది ఇంకో 15 ఇన్వాయిస్లు పోస్ట్ చేయగలిగే కెపాసిటీ వచ్చింది. ఓకే. సో కాబట్టి బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, యూజర్ ఫ్రెండ్లీ, హనా డేటాబేస్, ఫ్యూరీ యాప్స్. ఓకే. సో ఇలా మనకి చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ ఉంది. మిగతా వాటితో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదు. అలాగే రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. సో మార్కెట్లో మనకి టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. సో అందుకే ఇది మార్కెట్లో ఇది నెంబర్ 1గా ఇది సాగుతూ ఉంది మార్కెట్లో. సో కాబట్టి సింపుల్గా మాట్లాడితే మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ ఫెసిలిటీస్ ఉండటం మూలంగా ఓకే సో హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రేపొద్దున ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఏంటి చెప్పండి.
సో మనకి ఈఆర్పి అంటే ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? రిసోర్స్ అంటే ఏంటి? సో మనకి ప్లానింగ్ అంటే ఏంటండి? హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్, దాన్ని మనం ప్లానింగ్ అంటాం. సో జనరల్గా మనకి ఈఆర్పి అనేది ఏం చేస్తుందంటే, మొత్తం ఈఆర్పి అంటే ఏంటి, ఒక డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి. మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కంపెనీలో? వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ విల్ బి దేర్ ఇన్ ఎవరీ కంపెనీ? సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఓకే, ప్రొడక్షన్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఈఆర్పి ఏం చేస్తుంది? కంబైన్ చేస్తుంది. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఈఆర్పి ఏం చేస్తుంది? కంబైన్ చేస్తుంది. అంటే ఏంటి? ఇంటిగ్రేట్ చేస్తుంది. సో అప్పుడు పొద్దున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. సేల్స్ కావాలంటే సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే మనకి ఒక డిపార్ట్మెంట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్తో అనుసంధానం అవటం మూలంగా మనకి కావాల్సిన విధంగా మనకి రిపోర్ట్స్ అనేవి పొందవచ్చు అన్నమాట. సో కాబట్టి అంటే ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అని కూడా మనం చెప్తా ఉంటాం. ఇది వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. అందరికి క్లారిటీ వచ్చింది కదా. రేపొద్దున్న ఎవరైనా ఎస్ఏపి గురించి మాట్లాడండి అంటే ఇవన్నీ చెప్పగలరా లేదా? చెప్పగలరా లేదా? ఓకే, చెప్పగలరు కదా ఇవన్నీ కూడా. సో వాట్ ఈజ్ S/4HANA? సో S/4HANAలో మనకి హనా అంటే ఏంటి? సో మనకి S/4HANAలో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. హనా అంటే ఏంటి చెప్పండి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో మనకి హనా అనేది హై పర్ఫార్మెన్స్ అంటే ఈ డేటాబేస్ అనమాట. హనా S/4HANAలో హనా అనేది ఏంటిది? డేటాబేస్. డేటాబేస్ ఎందుకు? సో డేటాబేస్ అనేది డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ హనాలో డేటాబేస్లో డేటా అనేది కాలంలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ హనా అనేది కాలం ఓరియంటెడ్, అంటే డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుందంట? కాలంలో స్టోర్ అవుతుంది అనమాట. అలాగే ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో ఇదేంటిదండి? మెమరీ బేస్డ్ డేటాబేస్. ఇదేంటిది? మెమరీ బేస్డ్ డేటాబేస్ అంటే ర్యామ్ ఓరియంటెడ్. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్. అందుకే ఇది చాలా హై పర్ఫార్మెన్స్ని, ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట ఈ డేటాబేస్ వచ్చేటప్పటికి. ఓకేనా? సో ఇక్కడ డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. ఓకే, డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? నిలువుగా స్టోర్ అవుతుంది. కాలం, రో. కాలంలో స్టోర్ అవడం మూలంగా మనకి డేటా కంప్రెషన్, నిలువుగా, కాలం అంటే నిలువ, కాలంలో స్టోర్ అవడం మూలంగా డేటాను తగ్గించుకోవచ్చు అనమాట మనం. ఓకే, డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ మేనేజ్మెంట్కి మనం రిపోర్ట్స్ అనేవి చాలా చాలా మల్టిపుల్ రిపోర్ట్స్ని మల్టిపుల్ వేలో ఇవ్వచ్చు అనమాట.
సో ఇవన్నీ కూడా మనకి రేపొద్దున్న హనా గురించి ఎవరైనా చెప్పు అని అడిగారు అనుకో, S4 హనాలో హనా గురించి చెప్పండి, ఏం చెప్తారు? హనా ఈజ్ ఏ డేటాబేస్. హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఇన్ డేటాబేస్, డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది కాలమ్ ఓరియంటెడ్ and it's a memory based database and RAM oriented, and so because of this data compression is possible and data redundancy is possible. అంతే, ఇంకేమొద్దు. ఓకే, ఈ పాయింట్స్ చెప్తే సరిపోతుంది మనకి. అర్థమైందా? సో మరి S4 హనా అనేది ఏంటిది ఇక్కడ? ఇందులో మరి S4 హనా అంటే ఏంటి? ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. అంటే బిజినెస్ సూట్ అంటే మనం బిజినెస్ కోసం వేసుకునే సూట్ కాదు. ఓకే, సో బిజినెస్ సూట్ అంటే ఏంటి అంటే సో బిజినెస్ సూట్ అంటే ఇవన్నీ ఉంటాయి. పిఎల్ఎం అంటే ఏంటి? ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజర్. ఎస్సిఎం అంటే సో ఎస్ఆర్ఎం అంటే సో ఈఆర్పి అంటే హెచ్సిఎం అంటే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్, ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్, ఎస్ఆర్ఎం అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, హెచ్సిఎం అంటే హోమ్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే S4 హనాలో మనకి సో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ ఏంటి, అర్థమైంది కదా? సో ఇక్కడ అంటే SAP 4వ జనరేషన్ ఇది. ఓకే, ఇవన్నీ ఉంటాయి దీంట్లో, ప్రోడక్ట్స్ అనమాట. అంటే బిజినెస్ సూట్ అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా SAP S4 హనాలో ఉంటాయి. S4 హనా అనేది ఒక సాఫ్ట్వేర్, హనా అనేది ఒక డేటాబేస్. ఈ సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి? ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అర్థమైందా అందరికీ? సో S4 హనాలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయంట? S4 హనాలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి మనకి? 3 సర్వర్స్ ఉంటాయండి. సో మనకి S4 హనాలో మనకి 3 సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. డేటాబేస్కి ఒక సర్వర్ ఏంటిది? అది హనా డేటాబేస్. అప్లికేషన్ సర్వర్ ఏంటి? S4 హనా సాఫ్ట్వేర్. మిడిల్ ఆఫ్ ది లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ ఏంటి? హనా డేటాబేస్. మిడిల్ ఆఫ్ ది లేయర్ ఏంటి? S4 హనా సర్వర్. ప్రజెంటేషన్ లేయర్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. దీన్ని ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు, అంటే యూజర్ స్క్రీన్. ఫ్రంట్ ఎండ్ లేయర్ లేదా ఫ్రంట్ ఎండ్ సర్వర్.
సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్, మిడిల్ ఆఫ్ ది సర్వర్. డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. సో మనకి S4 హనాలో మనకి ఏమేమి సర్వర్స్ ఉన్నాయి చెప్పండి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ ఏంటి? ఫ్యూరీ యాప్స్, ఇది మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్. అప్లికేషన్ సర్వర్ ఏంటి? S4 హనా సాఫ్ట్వేర్, ఇది మనకి మిడిల్ ఆఫ్ ది సర్వర్. డేటాబేస్ సర్వర్ ఏంటి? హనా డేటాబేస్, ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. ఓకేనా? సో ఇది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఓకే, ఫ్యూరీ యాప్స్. సో మనకి S4 హనాలో మనకి ఎండ్ యూజర్ యాక్సెస్ ఏంటి? దేని ద్వారా అవుతాడు? ఎండ్ యూజర్ స్క్రీన్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్లో మనం ఏం చేస్తాం? మనం సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి, ఏ యాప్ నుంచి మనం రెడీ చేసుకుంటాం? ఫ్యూరీ యాప్స్. యూజర్ స్క్రీన్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. ఎస్ఏపిలో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? R2R అనలిస్ట్ కింద మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్నీ కూడా ఏ స్క్రీన్లో చేస్తారు? ఏ స్క్రీన్లో చేస్తారు? ఫ్యూరీ యాప్స్లో చేస్తారనమాట. సో ఫ్యూరీ యాప్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి? మనకి ఫ్యూరీ యాప్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి? మనకి ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. మనం ట్రాన్సాక్షనల్ యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. అనలైటికల్, ఫ్యాక్ట్ షీట్స్ రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఫ్యూరీ యాప్స్లో మనకి ఇవి ఉంటాయి. అర్థమైందా? సో మనకి ఫ్యూరీ యాప్స్లోకి వెళ్ళి యూజర్ అనేవాడు, యాప్స్లో ఏముంటాయి? టైల్స్ ఉంటాయి. టైల్స్ అంటే ఏంటి? బాక్సుల్లా ఉంటాయి. యాప్స్లో బాక్సులు ఉంటాయి. జియోఐలో ఏంటంటే, జియోఐలో ట్రాన్సాక్షన్స్, అనలైటికల్స్ అన్నీ చేయొచ్చు. జియోఐలో టీ కోడ్స్ యూజ్ చేస్తాము. సో ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ యూజ్ చేయమన్నమాట. సో ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ యూజ్ చేస్తారా? ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ అనేవి యూజ్ చేయరు. ఓకే, సో జియోఐలో మనం, సో ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ యూజ్ చేయం. దేంట్లో యూజ్ చేస్తాం? మనం జియోఐలో మనం యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా అందరికీ కూడా? ఫ్యూరీ యాప్స్లో మనం టీ కోడ్స్ అనేవి యూజ్ చేస్తామా? చేయము. దేంట్లో యూజ్ చేస్తాం? మనం జియోఐలో చేస్తామన్నమాట. సో అందరికీ ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? ఓకే, ఎస్ఏపి అంటే ఏంటో తెలిసిందా? 1 minute మాట్లాడగలరు కదా? ఈఆర్పి అంటే ఏంటో తెలిసిందా? 1 minute మాట్లాడగలరు కదా? తర్వాత ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో తెలిసింది కదా? ఫ్యూరీ యాప్స్ అనేది రియల్ టైంలో నీకు టైల్స్లో పనిచేస్తాయి. ఒకసారి చూపించినట్టు ఫ్యూరీ యాప్స్ ఎలా ఉంటాయో. కొంచెం టైం డిలే పడుతుంది, బట్ చూడండి.
సో ఇది జియూఐ అంటారనమాట, ఇది యూజర్ స్క్రీన్ అనమాట. సో ఇందులో మనకి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనం వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతాం. దీంట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. సో ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం డిలే పడుతుంది అనమాట. సో ఇందులోనే మొత్తం ఇప్పుడు ఇది బ్రౌజర్లో చూపిస్తుంది, బట్ రియల్ టైంలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది డమ్మీ సర్వర్స్ కాబట్టి స్లో ఉంది, బట్ రియల్ టైంలో మనకి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ టైల్స్ ఉంటాయి అన్నమాట. సో రియల్ టైంలో మనకి ఫ్యూరీ యాప్స్లో మనం వెళ్ళి టైల్స్లో మనం పని చేస్తామన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ వెబ్ బ్రౌజర్స్లో మనకి ఇది చూపిస్తుంది. ఇది ఓపెన్ అవడానికి కొంచెం టైం డిలే పడుతుంది. ఓకే, దీన్ని మనం అంతలోకి చూద్దాం. అంతలోకి ఇది చూద్దాం. సో ఇది జియూఐ అంటారు. ఇందులోనూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవచ్చు, లేదా యాప్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్బాక్స్ అంటే నీకు ఏమైనా ఇన్బాక్స్ వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ మనకు ఉంటాయి. సో మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో జర్నల్ ఎంట్రీస్ అని కనబడుతున్నాయా? దీని మీద క్లిక్ చేస్తే మొత్తం జర్నల్ ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఏ జర్నల్ ఎంట్రీ కావాలంటే ఆ జర్నల్ ఎంట్రీ బాక్సుల్లో ఉన్నాయి కదా, ఇక్కడ బాక్సుల్లో కనబడుతున్నాయి కదా. ఈ బాక్సులు ఏమైతే కనబడుతున్నాయో ఈ బాక్సుల్లాగా ఇవి టైల్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయి? టైల్స్ ఉంటాయి. సో మనకి జియూఐలో ఏముంటాయి? టీ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ టీ కోడ్స్ ఫ్యూరీ యాప్స్లో అవసరమా? అవసరం లేదు. ఎస్ఏపిలో ఏదైనా జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి బాక్స్ మీద క్లిక్ చేయటమే. ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఎలా పోస్ట్ చేయాలో స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడేమో బాక్స్లు ఉంటాయి, అక్కడేమో టీ కోడ్స్ ఉంటాయి, అంతే తేడా. ఓకే, సో ఇది కొంచెం డిలే ఉంది మనకి. ఓకే, ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ఉంటాయి. మనం టైల్స్లోకి వెళ్ళి వర్క్ అనేది చేయాలి. అర్థమైంది కదా అందరికీ కూడా? సో ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ అనేవి ఉంటాయి. టైల్స్లోకి వెళ్ళి మనం రేపు పొద్దున్న వర్క్ అనేది మనకి టైల్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది మనం తెలుసుకోవాల్సిన విషయము. టైల్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్క్రీన్ ఓపెన్ అయింది చూసారా? స్క్రీన్ ఓపెన్ అయిందా? సో ఇలా మనం ఈ స్క్రీన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనం ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తామన్నమాట. సో ఇలా మన స్క్రీన్లో మనం ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం ట్రాన్సాక్షన్ అనేది మనం ఎస్ఏపిలో పోస్ట్ చేస్తామన్నమాట. సో కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు సెషన్లో మరి ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో తెలిసింది. ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ఉంటాయి. ఆ టైల్స్ మీద క్లిక్ చేసి మనం ట్రాన్సాక్షన్ మన జిఎల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ మన ఎస్ఏపిలో పోస్ట్ చేయొచ్చు. వెండర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేయొచ్చు. అలాగే కస్టమర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ని మనం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. ఓకే, సో మరి రేపొద్దున ఫ్యూరీ యాప్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి అని అడిగితే యాప్స్, ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలిటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. S/4HANA ఏ సర్వర్లో పనిచేసావు నువ్వు అని అడుగుతారు. S/4HANA వర్షన్ నెంబర్, S/4HANAలో ఏ సర్వర్లో ఏ వర్షన్లో పనిచేసావు? 2022 అంతా 2022 వర్షన్లో పనిచేశానని చెప్పాలి. సో S/4HANA 2022 వర్షన్లో పని చేశాను అని చెప్పాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇది ఎస్ఏపికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్. ఇది ఎస్ఏపికి సంబంధించిన మనకి ఇంట్రడక్షన్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం జర్నల్ ఎంట్రీస్ డిస్కస్ చేద్దాం. R2R సంబంధించిన 2 క్లాసెస్ మనకి అయిపోయినాయి. ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్, అది ఊరికే జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం. ఆ 2 క్లాసెస్ మీద మీరు ఈరోజు పట్టు అనేది సంపాదించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలిగే పొజిషన్లో ఉండాలన్నమాట. ఓకేనా? ఈ డాక్యుమెంట్ వీడియో మీకు చాట్లో పెట్టాను. సో మళ్ళీ వీడియో కూడా పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. 2 చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, 2 ఒకటే.
బట్ ఇక్కడ ఏంటంటే టైల్స్ ఉంటాయి, అక్కడ టీ కోడ్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఆల్ రైట్.